హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఫాతిమా మాత లేదా జపమాల మాత పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఉపోద్ఘాతంలో చెప్పిన విధముగా 1917వ సంవత్సరం మే 13వ తారీఖున మరియ తల్లి దర్శనమిచ్చింది. పోర్చుగల్ దేశంలోనే ఫాతిమా అనబడే ఒక చిన్న పట్టణంలో మరియ తల్లి దర్శనమిచ్చింది. అయితే ఏ సందర్భంలో మరియ తల్లి దర్శనమిచ్చింది, ఎందుకు మరియ తల్లి దర్శనమిచ్చింది, ఎవరికి మరియ తల్లి దర్శనమిచ్చిందనే అంశాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 1917వ సంవత్సరం నాటికి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల కాలంలో 80 లక్షల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. అదే సమయంలో రష్యా దేశంలోనే బోల్షెవిక్ విప్లవం ప్రారంభమైంది. ప్రభుత్వం మారింది. అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ అరాచకాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. అతి తక్కువ కాలంలోనే 9 సార్లు ప్రభుత్వం మారింది. ఈ రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రజలు చిన్నాభిన్నమై అనేక సమస్యలు, బాధలు అనుభవిస్తూ ఉన్నారు. నిజం మాట్లాడడానికి, సత్యం మాట్లాడడానికి తావు లేకుండా ఒక్కొక్క ప్రభుత్వం వచ్చి ఒక్కొక్క విధంగా పరిపాలిస్తూ ఉంటే ప్రజలు బలైపోతూ ఉన్నారు, అల్లకల్లోలం అయిపోతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అదే సమయంలో పోర్చుగల్ దేశంలోనే ఫాతిమా అనే చిన్న పట్టణంలో చిన్న పిల్లలు, సాధారణమైనటువంటి పిల్లలు, గొర్రెలు కాసుకుంటున్నటువంటి పిల్లలకు మరియ తల్లి దర్శనమిచ్చి జపమాలను అందించి, ఇదిగో నేడు జరుగుతున్నటువంటి అరాచకాలు, పాపాలు, మోసాలు, దగాలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే ప్రతిరోజు జపమాల ద్వారా ప్రార్థన చేయండి అని, పశ్చాత్తాపం కోసం ప్రార్థన చేయండి అని, ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయండి అని మరియ తల్లి ఫాతిమా నగరిలో దర్శనమిచ్చింది. ఆ రోజు నుంచి ఈ 3 పిల్లలు ప్రతిరోజు జపమాల ద్వారా ప్రపంచ శాంతికై ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరియ తల్లి ఇచ్చినటువంటి ఇంకొక సందేశం, ప్రతి నెల ఇదే 13వ తారీఖున నేను దర్శనమిస్తాను ఇదే ప్రదేశంలో. మీరు ఇక్కడికి వస్తే నేను మీతో మాట్లాడుతాను, ఇంకా అనేక విషయాలు తెలియచేస్తానని చెప్పి మరియ తల్లి ఈ 3 పిల్లలకు, జసింతా, లూసీ, ఫ్రాన్సిస్కో, ఈ 3 చిన్నారి బిడ్డలకు మరియ తల్లి దర్శనమిచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి దర్శనమిచ్చింది. ప్రతి నెల 13వ తారీఖున ఈ 3 పిల్లలు అదే ఫాతిమా నగరిలోని ఆ చిన్న పట్టణానికి, మరియ తల్లి వెలిసినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మరియ తల్లితో మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సంఘటనను అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుసుకుని 3 నెలల వ్యవధిలోనే అనేక వేల మంది అక్కడ సమావేశమయ్యారు. ఆ గొప్ప అద్భుతాన్ని, ఆ దృశ్యాన్ని చూడడానికి ఎంతో మంది శాంతి సమాధానం లేకుండా రాజకీయ అరాచకాలకు బలి అయిపోతున్నటువంటి సందర్భంలో ఎంతో మంది అక్కడ ప్రదర్శనమై అక్కడ చేరి శాంతి సమాధానం కోసం, మరియ తల్లి దీవెనల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది గమనించినటువంటి రాజకీయ పరిస్థితి, రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఈ 3 బిడ్డలను అదే 13వ తారీఖున అక్కడికి వెళ్లకుండా అరెస్టు చేశారు. వారి కారణం ఏమిటంటే మరియ తల్లి వారికి ఏం చెప్తుందో ఆ రహస్యాలన్నిటి కూడా తెలుసుకుని తప్పుదోవ పట్టించి ప్రజలను చిన్నాభిన్నం చేయడానికి కంకణం కట్టుకుని ఉన్నారు. అయినా కూడా వారు ఎన్ని విధాలుగా హింసించినా, ఎన్ని విధాలుగా వాళ్ళని చంపడానికి బెదిరించినా, మీరు మళ్ళీ వచ్చే నెల 13వ తారీఖున అదే ప్రదేశానికి వెళితే మిమ్మల్ని కాగుతున్నటువంటి నూనెలో మిమ్మల్ని వేయిస్తామని బెదిరించి ఉన్నారు.
అయినా కూడా చిన్న బిడ్డలు, ఈ ముగ్గురు బిడ్డలు కూడా వారికి ఎవరికి కూడా భయపడకుండా అదే ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఈ విధంగా 6 సార్లు మరియ తల్లి ప్రత్యక్షమై ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయండి, ఇదిగో ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలు, బాధలు, సమస్యలు, రోగాలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే అని ఆమె తెలియచేసింది. పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా మీరు దీవించబడతారు అని, దేవుని దీవెనలు నా ప్రార్థన ద్వారా, నా నిష్కళంక హృదయ ప్రార్థన ద్వారా మీరు ప్రార్థిస్తే మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, మీ దేశంలో ఉన్నటువంటి సమస్యలు, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మరియ తల్లి ఈ ముగ్గురు బిడ్డలకు దర్శనమిచ్చి సందేశం ఇచ్చింది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాటి నుండి క్రమం తప్పకుండా ఈ ముగ్గురు బిడ్డలతో ప్రారంభమైనటువంటి ఆ యొక్క స్థలం అనేక వేల లక్షల మందికి పైగా చేరి ఆ స్థలాన్ని ఒక పుణ్యస్థలంగా మార్చేశారు. మరియ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా అక్కడ ఒక పుణ్యస్థలం వెలిసింది. ఏ స్థలంలోనైతే మరియ తల్లి దర్శనం ఇచ్చిందో లక్షల సంఖ్యలో ప్రజలు ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక గురువు అక్కడ సుమారుగా 60-70 సంవత్సరాలు ఉన్న తరువాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, అన్ని పరిస్థితులను గమనించిన తరువాత తన బయోడేటాలో అతను రాసినటువంటి పుస్తకంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. మరియ తల్లి వెలిసినటువంటి సందర్భంలో ఆ పట్టణం అంతా కూడా, పోర్చుగల్ దేశమంతా పాపముతో, శాపాలతో, అనేకమైనటువంటి వ్యసనాలతో నిండిపోయింది అని, ఈ ఫాతిమా అనే నగరము కూడా అనేకమైనటువంటి దొంగలతో, దుండగులతో, అత్యాచారాలతో నిండిపోయింది అని, ఎప్పుడైతే మరియ తల్లి దర్శనమిచ్చిందో, ఎప్పుడైతే మరియ తల్లి జపమాల ద్వారా నిష్కలంక హృదయము ద్వారా ప్రార్థన చేయమని చెప్పిందో, పశ్చాత్తాపపడమని చెప్పిందో, ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయమని చెప్పిందో, ఆనాటి నుండి ప్రజలు వేల సంఖ్యలో వెళ్ళి ప్రార్థన చేయటం, పాపముతో నిండినటువంటి నగరం పుణ్య నగరంగా మారిపోవటం, అతని యొక్క 60-70 సంవత్సరాల జీవిత కాలములో ఆయన గమనించినటువంటి ఒక గొప్ప సత్యం ఏమిటంటే, పాపాలతో, శాపాలతో నిండినటువంటి ఆ ప్రదేశం 60 సంవత్సరాల తరువాత అది ఒక పుణ్యస్థలంగా మారిపోయింది అని, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప పుణ్యస్థలంగా మారిపోయింది అని, అక్కడకు ఎంతో వేదనతో, బాధతో, సమస్యతో వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి జపమాల ప్రార్థన ద్వారా ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి వాళ్ళు ఎన్నెన్నో అద్భుతాలు పొందుకుని, ఎన్నెన్నో గొప్ప కార్యాలు పొందుకుని, ఎన్నెన్నో స్వస్థతలు పొందుకుని సంతోషంగా వెళుతూ ఉన్నారు అని అతను తన యొక్క పుస్తకంలో రాసి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఎక్కడైతే పాపం ఉంటుందో, ఎక్కడైతే రోగం ఉంటుందో, ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఎక్కడైతే ఆటంకం ఉంటుందో మరియ తల్లి అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంది. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో, ఏ కుటుంబం అయితే శాంతి సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారో, ఏ ప్రదేశంలోనైతే శాంతి సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారో అక్కడ మరియ తల్లి మళ్ళీ ప్రత్యక్షం అవుతూ ఉంది. మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా సమస్తము సాధ్యము చేసుకోవచ్చని మరి తల్లి తిరుసభ ప్రతి శనివారం మరియ తల్లికి అంకితం చేసింది. ఆ రోజు నుండి ప్రతి శనివారం మరియ తల్లికి అంకితం చేసి మనం ప్రార్థనలు, దివ్య పూజా బలులు సమర్పించాలని కోరుతూ ఉంది. అలాగే మే నెల 13వ తారీఖుని ఫాతిమా మాత పండుగగా గుర్తించి మే మాసమంతా కూడా మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరాలి అని మనందరినీ కూడా కోరుతూ ఉంది. మరి రేపటి రోజున ఫ్రాన్సిస్ పోపు గారు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ భయంకరమైనటువంటి కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి సమయంలో మనమందరం కూడా ప్రపంచ శాంతికై, ప్రపంచ స్వస్థతకై ప్రార్థన చేయాలి అని తల్లి తిరుసభను కోరుతూ ఉన్నారు. రేపటి రోజున ఉపవాస ప్రార్థనల ద్వారా తల్లి తిరుసభ ప్రపంచ వ్యాప్తముగా ప్రార్థనలు చేయడం ప్రారంభించబోతూ ఉన్నారు. కాబట్టి రేపటి రోజున అందరం కూడా పోపు గారు పిలుపును ఆహ్వానాన్ని అందుకుని రేపంతా కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ జపమాల ద్వారా మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయ ప్రార్థన ద్వారా ప్రపంచంలో అతి భయంకరంగా మారినటువంటి ఈ కరోనా వ్యాధి నుండి విడుదల కావాలి అని,
త్వరలోనే వ్యాక్సిన్ మనం పొందుకోవాలి అని మరి రేపు రోజు జరగబోతున్నటువంటి ఈ ప్రార్థనలో, పూజల్లో, ఆరాధనలో ఉత్సాహంగా పాలు పంచుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక సంఘటన, మరియ తల్లి 6 సార్లు దర్శనమిచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. మరియ తల్లి ఈ ఫాతిమా అనే నగరంలో, చిన్న పట్టణంలో చిన్న బిడ్డలకు ఆమె దర్శనమిచ్చింది. ఒకసారి మనం యేసు ప్రభును కానీ, మరియ తల్లిని కానీ, ఆమె యొక్క దర్శనాలను కానీ మనం చూసినట్లయితే యేసు ప్రభు కూడా పిలిచింది ఒక సాధారణమైనటువంటి మనుషులనే. యేసు ప్రభు కూడా పిలిచి తన శిష్యులుగా మనసుకున్నది జ్ఞానము లేనటువంటి వ్యక్తులను, ఏ తెలివితేటలు లేనటువంటి వ్యక్తులను, సాధారణమైనటువంటి వ్యక్తులను, సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులను మాత్రమే వెన్నుకుని ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరియ తల్లి దర్శనమిచ్చినప్పుడు మరియ తల్లి కూడా దర్శనమిచ్చింది చిన్న పిల్లలకు, సాధారణమైనటువంటి పిల్లలకు, గొర్రెలు కాసుకుంటున్నటువంటి పిల్లలకు మాత్రమే. చాలామంది ప్రశ్నించవచ్చు, ఎందుకు తెలివి కలిగిన వాళ్ళకి, గొప్ప వాళ్ళకి, రాజులకు, రాజకీయ నాయకులకు దర్శనం ఇవ్వలేదు అని అంటే, మరియ తల్లి యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఒక్కటే. చిన్నపిల్లలంటే దేవునికి చాలా ఇష్టం. చిన్నపిల్లల్లో ఉంటుంది నిజాయితీ, చిన్నపిల్లల్లో ఉంటుంది నిస్వార్థం, చిన్నపిల్లల్లో ఉంటుంది ఎలాంటి పాపపు ఆటంకాలు కానీ, పాపపు తలంపులు కానీ చిన్నపిల్లల్లో ఉండవు. కాబట్టి చిన్నపిల్లలు దేవునికి చాలా ఇష్టం. చిన్నపిల్లల మనస్తత్వం, అమాయకత్వం, వారి యొక్క విశ్వాసం చాలా గొప్పది అని మనం ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాం. గమనించండి ప్రియ సహోదరులారా, చిన్న పిల్లలు, అమాయకపు పిల్లలు, అబద్ధాలు ఆడటం రాదు, మోసం చేయటం రాదు. ఎందుకు చిన్న పిల్లలకు, అమాయకులకు, అజ్ఞానులకు దేవుడు దర్శనమిస్తున్నాడంటే, వాళ్ళు మాత్రమే చెప్పింది చెప్పినట్లుగా చెప్పగలరు. వాళ్ళు మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని ప్రకటించగలరు. వాళ్ళు మాత్రమే దేవుని యొక్క దర్శనాలను చెప్పిన విధంగా ప్రజలకు తెలియచేయగలరు. చిన్నపిల్లలను మనం ఎన్ని విధాలుగా అబద్ధాలు ఆడమని ప్రయత్నం చేసినా వాళ్ళు నిజమే చెప్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలకు మ్యానిపులేట్ చేయటం రాదు. ఒకటి విని ఇంకొకటి చెప్పడం వాళ్ళకి రాదు. ఊహాగానాలతో, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలతో వారి ఉన్నది చిన్న సందేశం అయినా పెద్దగా గంటలు గంటల తరబడి చెప్పడం వాళ్ళకి రాదు. చెప్పింది చెప్పినట్లుగానే వాళ్ళు చెబుతారు. అందుకనే మరియ తల్లి చిన్న బిడ్డలు, సాధారణమైన బిడ్డలు, గొర్రెలు కాచుకుంటున్నటువంటి బిడ్డలకు దర్శనమిచ్చింది. యేసు ప్రభు కూడా పుట్టినప్పుడు మొట్టమొదటిగా ఆయనను చూసినటువంటి వ్యక్తులు గొర్రెల కాపరులు. మరియ తల్లి కూడా దర్శనమిచ్చింది సాధారణమైనటువంటి బిడ్డలైనటువంటి గొర్రెల కాపరులు. వాళ్ళకి గొర్రెలను కాచుకోవటం తప్ప, వాటిని పోషించడం తప్ప ఎలాంటి స్వార్థపు ఆలోచనలు వారికి ఉండవు. మరి ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు, వాళ్ళలో ఎలాంటి స్వార్థం ఉండదు. భయభక్తులు కలిగి జీవిస్తారు, వినయముతో జీవిస్తారు, విధేయతతో జీవిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళకే మరియ తల్లి దర్శనమిచ్చి, ఇదిగో జపమాలను జపించండి. ఈ భయంకరమైనటువంటి ప్రపంచ యుద్ధము నుండి మనం రక్షించబడాలి అంటే జపమాలను జపించండి, పశ్చాత్తాపం కోసం ప్రార్థన చేయండి, శాంతి సమాధానము కోసం ప్రార్థన చేయండి అని మరియ తల్లి చిన్న బిడ్డలకు దర్శనమిచ్చింది. కాబట్టి ప్రియ సహోదరులారా, మన ప్రార్థనలో కూడా స్వార్థం ఉండకూడదు. మనం కూడా దేవుణ్ణి చెప్పిన మాటలను చెప్పినట్లుగానే జీవించడానికి, చేయడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ చిన్న పిల్లల వలె నిస్వార్థమైనటువంటి ఆలోచన, ఆ చిన్న పిల్లల వలె మంచి మనసు, అమాయకత్వ మనసును కలిగి ఉండటం దేవునికి చాలా ఇష్టం. అలాగే మనం కూడా ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఏమి ఉన్నా కూడా మనం కూడా దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో చిన్న బిడ్డలుగా మారాలి. అందుకని శిష్యులు అడుగుతున్నారు, అయ్యా పరలోకములో గొప్పవారు ఎవరు అని అంటే, ఆయన ఒక చిన్న పిల్లలను పిలిచి, ఇదిగో ఈ చిన్న పిల్లల వలె మారిననే తప్ప మీరు పరలోకములో ప్రవేశించరు, పరలోకములో గొప్పవాళ్ళు మీరు కాలేరు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరియ తల్లి యొక్క సందేశం
జపమాల ద్వారా, పశ్చాత్తాపము ద్వారా, ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయటం ద్వారా చిన్నపిల్లల వలె మారి, చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండి దేవునికి దగ్గర కావాలి అని, ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని కూడా తొలగించుకోవాలి అని మరి తల్లి కోరుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి, నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒక ద్రాక్షావల్లి అయితే ఆయనను అంటి పెట్టుకున్నటువంటి తీగలం మనం. నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా ఎల్లప్పుడూ ఆ కొమ్మను, ఆ యొక్క ఆ మొండెమాన్ని అంటి పెట్టుకుని జీవించే బిడ్డలుగా మనం ఉండాలి. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఒకవేళ ఆ కొమ్మ కానీ ఆ రెమ్మ కానీ ఆ చెట్టుని అంటు పెట్టుకోకుండా నాకు నేనే సపరేట్గా నేను జీవిస్తాను, నాకు కూడా శక్తి ఉంది, నేను కూడా జీవించగలను, నీ అవసరం నాకు లేదు అంటే ఆ కొమ్మ నుండి వేరువేయబడినటువంటి ఆ చెట్టు నుండి వేరువేయబడినటువంటి ఆ కొమ్మ ఎండిపోవటానికి తప్పితే వేరే మార్గమే ఉండదు. దేవుని బిడ్డలుగా చాలాసార్లు మనం వాగ్దానం చేస్తూ ఉంటాం, ప్రభా నీవే నాకు కావాలి, నీతోనే నేను ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు, అన్నీ కలిగినప్పుడు నీతో నాకు పని ఏమిటి, ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి, నాకు నేనుగా సపరేట్గా జీవించగలను అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేనే నిజమైనటువంటి ద్రాక్షావల్లిని, నా యందు అంటు పెట్టుకున్నటువంటి తీగ ఫలిస్తూ ఉంది. అంటు పెట్టుకుని ఉండనటువంటి తీగ అది ఎండిపోతుంది, దాన్ని కత్తిరించి మంటలో పారవేయబడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి ఆ ద్రాక్ష తీగ అయినటువంటి, ద్రాక్ష కొమ్మ అయినటువంటి యేసు ప్రభువుకు తీగలమైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా అంటు పెట్టుకుని ఉండాలి. మనం ఫలించాలి అంటే, ముందుకు వెళ్ళాలి అంటే, విజయముతో జీవించాలి అంటే కొమ్మను అంటు పెట్టుకుని జీవించాలి. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నన్ను అంటు పెట్టుకున్నటువంటి కొమ్మ ఫలించాలి అంటే, అధికమైనటువంటి ఫలాలను పొందుకోవాలంటే దానిని నేను కత్తిరిస్తాను, దానిని నేను సరిచేస్తాను. చాలాసార్లు ఫలించడం అందరికీ ఇష్టమే, కానీ కత్తిరించబడటం చాలామందికి ఇష్టం ఉండదు. మంచి మంచి మాటలు చెప్తే చాలా సంతోషపడతారు, అదే మనుషులకు కరెక్షన్లు ఇస్తే ఆ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, లేదా ఆ మనుషులను దూషిస్తూ ఉంటారు. కొట్టిన అమ్మే పెడుతుంది అని ఎవరైతే మన గురించి ఆలోచిస్తారో, ఏ తల్లిదండ్రులైతే మన గురించి ఆలోచిస్తారో, మన మేలు కోరతారో, వాళ్ళే మనం తప్పు చేసినప్పుడు దండిస్తారు, వాళ్ళే తప్పు చేసినప్పుడు వాళ్ళు మనల్ని కత్తిరిస్తారు. మన మేలు కోరని, మన విజయం కోరని, మన మంచి కోరని ఎవ్వరు కూడా మనల్ని దండించడానికి, కత్తిరించడానికి, సరిచేయటానికి ఎవ్వరు కూడా ప్రయత్నించరు. బికాస్ దే ఫియర్ ఆఫ్ లూసింగ్ ద రిలేషన్షిప్స్. ఎక్కడ ఆ బంధం విడిపోతుందో, ఏ మాట అడిగితే, ఏ మాట చెప్తే, ఎక్కడ కరెక్షన్ ఇస్తే వాళ్ళు మనల్ని అసహించుకుని వదిలిపెడతారో అని భయముతో చెప్పవలసినటువంటి మాటలు, చెప్పవలసినటువంటి కరెక్షన్లు కూడా చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు టీచర్లు స్టూడెంట్స్ని సరిచేయకపోతే, వారు ఏ తప్పు చేసినా అలాగే చూస్తూ ఉంటే వాడు పెరిగి పెద్దవాడవుతాడు, అదే తప్పుకు బానిసై బలి అయిపోతూ ఉంటాడు. కాబట్టి ఇంటిలో అమ్మ నాన్న బిడ్డలను ఒక్కొక్కసారి వాళ్ళు ఫలించడం కోసం, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు కావటం కోసం, ఉన్నతమైన స్థాయిలో చేరటం కోసం అప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు క్రమశిక్షణతో ఉంచుతూ ఉంటారు, అప్పుడప్పుడు మందలిస్తూ ఉంటారు. నిజమైనటువంటి బిడ్డలు, భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు తిరిగి మాట్లాడకుండా, ఎదురు సమాధానం చెప్పకుండా, బ్యాక్ ఆన్సర్స్ ఇవ్వకుండా, తల్లిదండ్రులు చెప్పిన మాటలు, గురువులు చెప్పిన మాటలు జవదాటకుండా శ్రద్ధతో ఆలకిస్తారు. మన మంచి కోసమే అని వాళ్ళు గమనిస్తారు. కాబట్టి ప్రియ సహోదరులారా, బంగారం ఈరోజు చాలా అందరికీ ఇష్టం, అది చాలా అందరికీ విలువైనది. అది ఈరోజు మనం చాలా అలంకరణగా వాడుకుంటూ ఉన్నాం. మన మెడలో, మన చేతిలో అది పడడానికి ముందు అదే బంగారం అనేక
సుత్తి దెబ్బలకు, అనేకమైనటువంటి మంటలో కాల్చబడి అనేక సుత్తి దెబ్బలకు గురి అయితేనే తప్ప ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి ఆయుధంగా మన మెడలో మన చేతిలోనికి రాలేదు. కాబట్టి బంగారం లాగా వెదగాలి అంటే, బంగారం లాగా మెరవాలి అంటే, బంగారం లాంటి భవిష్యత్తు నీకు రావాలి అంటే మనం దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండాలి. అనుక్షణం ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా ఆయన అంటిపెట్టుకుని ఉన్నప్పుడే ఆయన మనల్ని కత్తిరిస్తాడు, సరిచేస్తాడు. ఆ యొక్క కత్తిరింపులను సరిదిద్దులను మనం దిద్దుకున్నప్పుడే గొప్పవాళ్ళుగా ప్రయోజకులం కాగలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఫాతిమా మాత పండుగ సందర్భాన మనమందరం కూడా జపమాలల ద్వారా మరి తల్లిని మన ఇంటికి ఆహ్వానించి మన కుటుంబంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న సమస్యలను తొలగించుకుందాం. అలాగే యేసు ప్రభు చెప్పిన విధముగా ఆయనను ఎల్లప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఎన్ని సమస్యలు కష్టాలు వచ్చినా తొలగిపోకుండా ఎల్లప్పుడూ ఆయనతోనే జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈరోజు మరి తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ప్రార్థించమ్మా. అనేకమైనటువంటి బాధలు సమస్యలలో మేమున్నాం. ఎల్లప్పుడూ కూడా మీ ప్రార్థనను స్వీకరించి మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మీరు వేసినటువంటి బాటలో నడుస్తూ ఎలాంటి ఆటంకాలు సమస్యలు గురి కాకుండా జీవించే భాగ్యాన్ని దయచేయమని, మీ కుమారుని యొక్క బాటలో జీవించే భాగ్యాన్ని దయచేయమని మరి తల్లి యొక్క ప్రార్థన ద్వారా అడిగి వేడుకుందాం. అందరం కూడా లేచి నిలబడి ఆ తల్లిని అడుగుదాం. ప్రార్థించమ్మా. పరదేశులముగా ఈ భూమిలో జీవిస్తున్నాం. వ్యాధి బాధలతో మేము జీవిస్తూ ఉన్నాం. అలనాడు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపమాలను నీవు అందించావు. యుద్ధం ఆగిపోయింది, ప్రజలు శాంతి సమాధానంతో జీవించారు, రోగాలు తొలగిపోయాయి. ప్రభా, అమ్మ తల్లి మరియా, ఈ సమయంలో మేము కూడా ఈ కరోనా వ్యాధి నుండి భయపడుతూ ఉన్నాం. మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉండగా రేపటి రోజున మా తిరుసభ పాలకులైన ఫ్రాన్సిస్ పోపు గారు ఇచ్చిన ఆహ్వానానికి మేరకు ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉండగా అతి త్వరలోనే మాకు ఈ రోగము నుండి విడుదల, త్వరలోనే మందు రావాలి అని ఆ మరి తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మరి తల్లి వైపు చూస్తూ ప్రార్థించమ్మా. నీ ప్రార్థన సహాయం మాకెంతగానో కావాలి అని అడిగి వేడుకుందాం. ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భూమిలో. మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. అమ్మా, ప్రపంచవ్యాప్తముగా చాలా మంది బిడ్డలు మీ వాక్యం అనే ఆహారం లేకుండా, విశ్వాసం అనే ఆహారం లేకుండా దిక్కులేని బిడ్డలుగా, అనాథులుగా తిరిగాడుచున్నారు. తల్లి, నీ వాక్యం అనే ఆహారాన్ని బిడ్డలకు అందించి వారి యొక్క దాహాన్ని, ఆకలిని తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. అమ్మ తల్లి, ఎంతో మంది అనేక పాపాలతో, శాపాలతో నిండి చీకటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారు. వారిలో, వారి కుటుంబంలో, వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని తొలగించి గొప్ప వెలుగును, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనలను ఆ బిడ్డలకు దయచేయమని మరి తల్లి ప్రార్థన సహాయం ద్వారా వేడుకుందాం. ఆహారం లేక అలమాడు బిడ్డల వాళ్ళే అనాథులుగా తిరుగాడుచున్నాము.
చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలాలో జరగాలి. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలాలో జరగాలి. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి, వాక్యాన్ని పాటించి, నీ వలె యేసుని పరులకు పంచాలి, యేసుని పరులకు పంచాలి. అనుక్షణం ప్రభుకై జీవించాలి, అనుక్షణం ప్రభుకై జీవించాలి. అమ్మా మరియా, 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 అమ్మా మరియా. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మ తల్లి మరియా, ప్రపంచమంతా కూడా ఈరోజు మీరిచ్చినటువంటి సందేశాన్ని స్వీకరించి జపమాలల ద్వారా, పశ్చాత్తాపపడటం ద్వారా, ప్రపంచ శాంతికై ప్రార్థన చేయటం ద్వారా మా కుటుంబంలో ఉన్నటువంటి కొరతలను, మా దేశ రాష్ట్రాలలో ఉన్నటువంటి కొరతలను తొలగించుకుని, మరి ముఖ్యంగా భయంకరమైనటువంటి వ్యాధి నుండి విడుదల పొందే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఇది విప్పు చేపల్లో పాలు పంచుకుని మరి తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా దీవెనల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దీవించబడాలి, ప్రతి కుటుంబము దీవించబడాలి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత జరగాలి ప్రభా. వారి కుటుంబంలో, వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి ప్రభా. ప్రతి ఆర్థిక సమస్య నుండి విడుదల కలుగును గాక, ప్రతి అనారోగ్యం నుండి విడుదల కలుగును గాక, ప్రతి బంధకం నుండి విడుదల కలుగును గాక. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభు యేసు ఉన్నతమైన నామములో దీవించబడి శాంతితోనూ, సమాధానముతోనూ, దీర్ఘాయుష్తోనూ, అన్ని ఐశ్వర్యాలతోనూ సదా జీవించుదురుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా, గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.